ప్రార్థన. మహోన్నతమైన దేవ, సర్వశక్తిమంతుడా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడా, నీకు వందనములు ప్రభువా. మరొక రోజులో ఈ ఉదయకాలపు సమయంన అనుదినములాగా ఈ దినమును ఈ సమయంలో ప్రార్థించుకొని అయా మా బాధలు కష్టాలన్నీ మీకు తెలియపరిచి అయా ప్రార్థన పూర్వకంగా ఎందరైతే ఈ రోజును ప్రారంభించబోచున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నశించిపోచున్న ఆత్మలను వెదకి రక్షించుట కొరికే ప్రభువా, సమస్తమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు ప్రభువా. నీ ప్రేమను వివరించుటకు వర్ణించుటకు మా తరము కాదు తండ్రి, నీవు గొప్పవాడవు తండ్రి. అందరిని బట్టి వందనములు ప్రభువా. ఈ రోజులో ఎందరైతే ఉపవాసం కలిగి ప్రభువా ఎందు నిమిత్తమై ప్రార్థిస్తున్నారు ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువా, చక్కటి ఆలోచన దయచేయి తండ్రి. వారి పరిస్థితిని అంతను చక్కబరిచి నడిపించు ప్రభువా. మీరు లేకుంటే మా జీవితాలు వ్యర్థం ప్రభువా. మీకు మొదటి స్థానం ఇచ్చి ప్రార్థన పూర్వకంగా మీ చిత్తం చొప్పున అనుదినం మేము జీవించుటకు మాకు సహాయం దయచేయి ప్రభువా. ఎందరైతే ఈ రోజులో రాకపోకలను ఉంటున్నారో మీ దివ్య కృప మీ తోడును దయచేయి ప్రభువా. ఎందరైతే అనారోగ్యాలతో చింతిస్తున్నారో ప్రభువా, వేదన చెందుచున్నారో తండ్రి, వారి చింతని యావత్తును నీవు తీసివేసి వారి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయి తండ్రి. ఎందరైతే ఎగ్జామ్స్ రాయబోచున్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎందరి కుటుంబంలో ప్రార్థన పూర్వకంగా ఈ క్రిస్మస్ డేస్ని సెలబ్రేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా ప్రార్థన యావత్తుకు మీరు జవాబు దయచేస్తున్నారని నమ్ముచు విశ్వసిస్తూ ప్రభును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.